ఈరోజు ప్యాటర్న్స్ ఒక 5 ప్యాటర్న్స్ చేద్దాము. నెక్స్ట్ ఫంక్షన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి పాస్కల్స్ ట్రయాంగిల్. ఈ వర్డ్ వినుంటారు కొంతమంది, అంటే ఆల్రెడీ ప్యాటర్న్స్ చేసిన వాళ్ళు ఈ వర్డ్ వినుంటారు. వినని వాళ్ళు టుడే విల్ సీ. సో పాస్కల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? లైక్ 1 1 1 1 2 1 1 3 3 1 and 1 4 6 4 1. So how do we do this? మనం నార్మల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రింట్ చేసినట్టే, పిరమిడ్ ప్రింట్ చేసినట్టే, బట్ నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. బట్ ఈ నెంబర్స్ కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటో ఒకసారి థింక్ చేయండి. ఒక 1 minute టైం ఇస్తాను. సో వీటి మధ్య ప్యాటర్న్ ఏం కనిపిస్తుంది మీకు? కాంబినేషన్స్ టాపిక్ ఐడియా ఉందా? Adding of adjacent numbers, but there is also other way. We'll discuss that. 1. సో మీకు కాంబినేషన్స్ గుర్తున్నాయా? మీ కాంబినేషన్స్ కాన్సెప్ట్ అంతా అవసరం లేదు, బట్ ఎన్సిఆర్ ఫార్ములా ఉంటే చాలు. ఎన్సిఆర్ మీన్స్ n factorial by r factorial into n minus r factorial. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తున్నా చాలు మీకు. ఎన్సిఆర్ కాంబినేషన్స్. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఇదే పిరమిడ్ మనం ఇలా రాసుకోవచ్చు కదా. 0 C0, నెక్స్ట్ 1 C0, 1 C1 or 2 C0, 2 C1 and 2 C2. ఒకసారి చెక్ చేయండి, ఇది ఇలా రాయచ్చో లేదో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. యూ జస్ట్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ దట్. యూ కెన్ రైట్ లైక్ దిస్: 3C1, 3C2, 3C3 ఇలా రాసుకోవచ్చు దీన్ని. అంటే ఇక్కడ చూడండి, n వాల్యూ అనేది మనం రో నెంబర్, ఇది 0th రో అనుకున్నా, ఫస్ట్ రో అనుకుందాం, సెకండ్ రో అనుకుందాం, థర్డ్ రో అనుకుందాం. అలా ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. n వాల్యూ అంటే ఎన్సిఆర్ ఫార్ములాలో n అనేది రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. ఈ 0C0 మీకు అర్థమైంది కదా. ఎన్సిఆర్ ఇక్కడ 0C0 ఉంది కదా, ఇక్కడ n వాల్యూ 0, r వాల్యూ 0. సో ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి మనకి? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా. ఇప్పుడు n ఎంత? 0 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 మైనస్ 0 ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్ కదా. ఇట్ విల్ బి 1. అంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 కదా, కాబట్టి 1. అలా ప్రతిదానికి ఫార్ములా వేసుకుంటే 1C0 వచ్చేటప్పటికి 1 అవుతుంది. While 1C1 will also be 1. 2C0 it will be 1, and 2C1 it will be 2, and 2C2 will be 1. అలా యూ జస్ట్ క్యాలిక్యులేట్. మీరు క్యాలిక్యులేట్ చేయండి, సేమ్ వస్తాయి. సో ఇప్పుడు లాజిక్ చూద్దాం ఎలా.
సో హౌ డు వి ప్రింట్ దిస్ ప్యాటర్న్? చూడండి ఇక్కడ ఎన్సిఆర్ అనుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అనుకుందాం. ఎన్ అనేది రోని రిప్రజెంట్ చేస్తుంది, వైల్ జీరో అనేది ఆ రోలో కాలం లాగా అనుకుందాం, జస్ట్ కాలమ్స్. అంటే ఏంటి, ఎన్ అనేది అవుటర్ లూప్ అనుకుందాం, ఆర్ అనేది ఇన్నర్ లూప్ అనుకుందాం. ఆర్ బి ఇన్నర్ లూప్ వైల్ ఎన్ బి ద అవుటర్ లూప్. ఎన్ని అవుటర్ లూప్ అనుకుందాం, ఆర్ ఇన్నర్ లూప్. అంటే ఏంటి, మనం ప్రతి రోలో ఇప్పుడు 0th రో ఉంది, ఐ వాల్యూ 0 అయినప్పుడు నీకు జే కూడా జస్ట్ 0 అంటే 1. అంటే ఎక్కడ దాకా ఇటరేట్ అవ్వాలి, ఫర్ ఐ వాల్యూ మనకి లోపల ఇన్నర్ లూప్ అనేది ఐ దాకా ఇటరేట్ అయితే సరిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 0th రో 0, ఇప్పుడు ఫస్ట్ రో అంటే రో 1 అయింది, ఇక్కడ లూప్ ఎన్నిసార్లు అయింది, 0 1 2 టైమ్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రో 2 కదా, ఇప్పుడు రో ఎన్నిసార్లు అవుతుంది అంటే ఇన్ లూప్ ఎన్నిసార్లు అవుతుంది, 0 1 2. అంటే ఐ వాల్యూ వరకు ఇన్నర్ లూప్ ఇటరేట్ అయితే చాలు, అంటే అవుటర్ లూప్ వాల్యూ వరకు ఇన్నర్ లూప్ ని ఇటరేట్ చేసామంటే సరిపోతుంది. అండ్ ప్రింటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ ని ఎన్ అనుకున్నాం, ఇన్నర్ లూప్ ని ఆర్ అనుకున్నాం కదా, ఈ ఎన్సిఆర్ ఫార్ములాని ఇన్నర్ లూప్ లో వేస్తే సరిపోతుంది. ప్లస్ స్పేసెస్ ప్రింటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్పేసెస్ ప్రింట్ అవ్వాలంటే విల్ గెట్ an isosceles triangle. స్పేసెస్ అనేవి షూర్ గా ప్రింట్ చేయాలి. నాట్ isosceles triangle, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. విల్ గెట్ an right angle triangle. సో హౌ కెన్ వి రైట్ ద కోడ్? కోడ్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ రోస్ n is equals to సమ్ నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, అవుటర్ లూప్ రన్ చేస్తాం ఫర్ ఐ. సరే ఎన్ ని ఐ అనుకోండి, ఆర్ ని జే అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్, తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ n minus I plus 1. Print end is equals to స్పేస్. అంటే నార్మల్గా మనం స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు అని ప్రింట్ చేస్తాం కదా, అలా అయినా ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ స్పేసెస్ ని ఇలా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. వీ కెన్ యూస్ n మైనస్ ఐ ప్లస్ 1. మనం అదే చేస్తాం కదా, జనరల్గా ఏం చేస్తాం, స్పేసెస్ ఇస్ ఈక్వల్స్ టు స్పేస్ ఇంటూ రోస్ మైనస్ ఐ చేస్తాం. సిమిలర్లీ ఇలా కూడా జస్ట్ ప్రింట్ స్పేస్, అంటే ఒక ఇన్నర్ లూప్ తీసుకొని దాన్ని n మైనస్ ఐ ప్లస్ 1 చేసామంటే అన్ని స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఇట్స్ ఫర్ దిస్ లూప్ ఈస్ ఫర్ ప్రింటింగ్ స్పేసెస్. నెక్స్ట్, ఆర్ యూ కెన్ డూ ఇన్ దట్ వే ఆల్సో. నెక్స్ట్ ఫర్ ఈ టూ లూప్స్, ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేసాం, అక్కడ స్పేస్ ప్లస్ స్టార్ అని ప్రింట్ చేసాం కదా, ఇప్పుడు అలా కాకుండా నార్మల్ 2 ఇన్నర్ లూప్స్ తీసుకొని చేయొచ్చు. హౌ? ఎలా, ఫస్ట్ జే రన్ అవుద్ది, నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్రింట్ అవుతాయి, తర్వాత ఏమైంది, న్యూ లైన్కి వెళ్ళదు, న్యూ లైన్కి వెళ్ళకుండా ఆ లైన్లోనే మనం ఇంకో లూప్ రన్ చేసి నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. ఎలా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ ప్లస్ 1. చెప్పా కదా, ఇన్నర్ లూప్ ఎక్కడ దాకా రన్ అవ్వాలి, ఆర్ అంటే ఎన్ దాకా, సారీ ఐ దాకా రన్ అవ్వాలి ఇన్నర్ లూప్ అనేది. అంటే ఏ రోలో ఉంటే ఆ రో ఇండెక్స్ వరకు ఇన్నర్ లూప్ రన్ అవ్వాలి. ప్రింట్ స్టార్ ఇంటూ I factorial by j factorial into I minus j factorial. దీనికి హౌ డు వి ప్రింట్ దిస్ ఫ్యాక్టోరియల్, దీనికి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ వాడి ప్రింట్ చేస్తాం.
So we use factorial function and we'll print it. And we'll be using n last space. Next, we'll use print to print a new line. Okay, print function is a print new line. Just try the code. See, if while using factorial function, మీరు ఏం చేయాలి పైన ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాయాలి. డోంట్ ఫర్గెట్ టు డూ దట్. ట్రై టు కోడ్ దట్. అది కోడ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్యాక్టోరియల్ విల్ బి సరే నేను చెప్తాను. యూ ట్రై టు ద కోడ్. ఇక్కడ పైన n వాల్యూ పైన రాయండి ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఈ ప్లేస్ లో ఇప్పుడు నేను రాసింది రీప్లేస్ చేయండి. అక్కడ ఫార్ములా ప్లేస్ లో యూ విల్ బి యూజింగ్ జస్ట్ నథింగ్. ఐ ఫ్యాక్టోరియల్ ని ఎలా రాయొచ్చు అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఐ ఇలా రాస్తే సరిపోయింది. సో ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఐ. ఫ్లోట్ డిజైన్ చేస్తే మనకి ఇంటీజర్ వాల్యూ కావాలి, ఫ్లోట్ వాల్యూ కాదు. కాబట్టి ఇంటీజర్ వాల్యూ కోసం వీడు ఫ్లోట్ డివిజన్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ j ఇంటూ factorial of I minus j. Replace the formula. Okay, also కోడ్ చేశారా? కోడ్ చేసిన వాళ్ళ హ్యాండ్ రైస్ చేయండి. ఫాస్ట్ ఉన్నారు. ఓన్లీ 1. ఓకే, ఓన్లీ 2. ఇంకొంచెం టైం ఇస్తాను. ఆర్ ఐ ఆల్సో రైట్ ద కోడ్ విత్ యూ. అర్థం కాలేదు అన్న వాళ్ళు ఇప్పుడు నేను రాస్తాను కోడ్ నాతో పాటు రాయండి. లాజిక్ అర్థం కాకపోతే అడగండి, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ ఫినిష్ ద కోడ్ దాని యొక్క టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసి చాట్ బాక్స్ లో పెట్టండి మీ ఆన్సర్. క్యాలిక్యులేట్ ది టైం కాంప్లెక్సిటీ.
Please run the code. So what will be the time complexity here? ఇక టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది? చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఆర్ ఐల్ గివ్ ఆప్షన్స్, యూ సే ఆప్షన్ నెంబర్ చెప్పండి. Big of n, big of n square, or big of n factorial. So what will be the time complexity? ఈ త్రీ ఆప్షన్స్ లో చెప్పండి. A, B, C. What will be the one? తప్పైనా పర్వాలేదు చెప్పండి, సో దట్ వీ కెన్ కంటిన్యూ టు ద నెక్స్ట్ వన్. యా, B. రైట్. ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ n స్క్వేర్. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి దీనికి బిగ్ ఆఫ్ n స్క్వేర్. Next we'll move to the next one. సో దీనికి ఇంకో మెథడ్ ఉంది. ఐల్ జస్ట్ సే ద మెథడ్, యూ జస్ట్ డూ ద కోడ్. కోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి 1 1 1 1 2 1 1 3 3 1 అబ్జర్వ్ చేసారా? ఈ నెంబర్స్ అనేసి దీస్ ఆర్ 11 పవర్స్ లో ఉన్నాయి. 11 పవర్ ఆఫ్ సంథింగ్. This will be 11 power 0, and this will be 11 power 1. This is 11 square, and this is 11 cube. So use this logic to do the code. సో టుమారో నేను ర్యాండమ్గా ఎవరైనా అడుగుతాను, వాళ్ళు ఈ కోడ్ చేసి వాళ్ళ స్క్రీన్ షేర్ చేయాలి. సో ట్రై దిస్ లాజిక్. దిస్ ఈజ్ one work for you. One of the work. I'll give some more. Okay, we'll move to the next one, next pattern. So now we'll print pyramid 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. So how do we print this pyramid? నార్మల్గా ఇవి స్టార్స్ తో ప్రింట్ చేశారు కదా, సిమిలర్ గానే అలానే స్టార్స్ తో ప్రింట్ చేస్తాం. బట్ అక్కడ ప్రింట్ చేసే వాల్యూ మారుద్ది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? సో ఇక్కడ మనం వాల్యూ మారుతుంది. అక్కడ ఏమవుతుంది? ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, సక్సెసివ్ నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. సో సింప్లీ మనం ఏం చేస్తాం? కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటాం. ప్రతి ప్రింట్ కి కౌంటర్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో వీ కెన్ రైట్ ద కోడ్ లైక్ దిస్. n is equals to ఒక నెంబర్ తీసుకుందాం. తర్వాత కౌంట్ ఇనిషియలైజ్ చేసుకుందాం. కౌంట్ is equals to 1 అని చెప్పి, తర్వాత ఫర్ I in range of 1, n plus 1. మీకు సేమ్ కోడ్ స్టార్స్ ప్రింట్ చేసాం కదా, ఇలా సేమ్ ప్యాటర్న్. సో instead of printing stars, now we are printing numbers. సో ఎలా? ఫర్ I in range 1, n plus 1. తర్వాత for j in range of I, print count. n ఇస్తే స్పేస్ వస్తుంది అంతే. కౌంట్ is equals to కౌంట్ ప్లస్ 1. ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ ఏమవుద్ది? ఫస్ట్ 1 ప్రింట్ అవుద్ది. ఈ స్టార్ ప్లేస్ లో 1 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఈ స్టార్ ప్లేస్ లో 2 ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి? కౌంట్ ని ఇంక్రీజ్ చేయాలి. సో మనం లూప్ రన్ అయ్యే ప్రతిసారి కౌంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము. అండ్ విల్ యూస్ ప్రింట్. ఈ ప్రింట్ మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే న్యూ లైన్ కలుగుతుంది. ఆర్ యూ కెన్ గివ్ ప్రింట్ ఎండ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ లైన్. లైన్ ఇవ్వచ్చు, జస్ట్ అది ప్రింట్ ఇలా వదిలేస్తే సరిపోతుంది. So this is the pattern. This is the code to print the pattern.
ఏం చేస్తామంటే ఎక్స్ట్రా కౌంట్ వేరియబుల్ ఒకటి తీసుకొని కౌంట్ చేస్తాం అంతే. అంటే నెంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 లైక్ దట్ విల్ డూ ఇట్. ఐ వి నాట్ డూయింగ్ దిస్ కాల్, ఆల్రెడీ మనం చేసాం కదా, కాబట్టి మీరు చేయండి. ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్. ఐ గివ్ a minute of time. Yeah, good. So those are finished that one. Try to print this one. Same alane, right? దీన్నే instead of stars now we'll printing zeros and ones. And then it is starting 0 1 0 0 1 0 1 0 1 0 0 1 0 1 0. Try this logic. How do you connect the rows and columns and try to build a logic here? ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి లాజిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం రోస్ ని కాలమ్స్ ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లాగా అనుకుంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ మ్యాట్రిక్స్. ద ఎలిమెంట్స్ విల్ బి 0 0 0 1 అలా అనుకుంటే 0 0. This will be the rows, this will be the columns. 1 0 1 1 1 2 2 0 2 1 2 2 అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుద్ది, ఇది వచ్చేటప్పటికి 0 0 అవుద్ది, ఇది 1 0 అవుద్ది, ఇది 1 1 అవుద్ది. దిస్ విల్ బి 2 0 2 1 and 2 2. Similarly, this will be 3 0, this will be 3 1 3 2 3 3. Similarly, this one also. సో ఇక్కడ చూడండి, రోస్ అండ్ కాలమ్స్ ఇలా డిఫైన్ చేసుకున్నాం కదా 0 0 1 0 అనుకున్నప్పుడు. వెన్ యూ అబ్జర్వ్ హియర్, కేర్ఫుల్ అబ్జర్వ్ దిస్ వన్. ఆ టూ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబర్ వస్తుందా ఆడ్ నెంబర్ వస్తుందా అని చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనకి 0 ప్రింట్ అవుతుంది, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 1 ప్రింట్ అవుతుంది. సి హియర్ వెన్ if this will be 0 0 0 plus 0, it will be 0, it is an even number and you will be printing 0.
1 plus 0, 1. It is an odd number. So 1 will be printed. Next 1 plus 1, 2. 2 even number. Kabatti 0 print out. Next 2 plus 0, 2. It is an even number. So 0 print out. Next 1, 2 plus 1, 3. 3 odd number. 1 print out. So మనం తీసుకున్న ఇండెక్స్ ఇన్నర్ లూప్ అండ్ అవుటర్ లూప్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబర్ వస్తే 0 ప్రింట్ చేస్తాం, ఆడ్ నెంబర్ వస్తే 1 ప్రింట్ చేస్తాం. సో దిస్ విల్ బి ద లాజిక్ ఫర్ దిస్ వన్. మీకు రోస్ కాలమ్స్ కనెక్ట్ చేయలేకపోయినప్పుడు ఈ మ్యాట్రిక్స్ మెథడ్ ఫాలో అవ్వండి, ఈజీగా కనెక్ట్ చేయగలరు. అంటే రోస్ కి కాలమ్స్ కి మధ్య రిలేషన్ ఆ నెంబర్స్ ని బట్టి. లాజిక్ అర్థమైందా? సో విల్ రైట్ ద కోడ్. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకుందాం. తర్వాత ఫర్ I in range 1, n plus 1. నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ లూప్ for j in range of I sorry, here you can take just n. ఇక్కడ n తీసుకొని చేయండి చాలు. If I plus j modulus 2 equals to 0, print 0, else print 1. తర్వాత న్యూ లైన్ కోసం యూ జస్ట్ యూస్ ప్రింట్. So I'll give a minute of time to just code this one. కోడ్ క్లియర్ గా మొత్తం రాసిన కాబట్టి చూసి టైప్ చేయండి క్లియర్ గా. మాక్సిమం లాజిక్ చెప్పినాను కదా కాబట్టి కోడ్ సొంతంగా రాయండి. ఎర్రర్స్ ఏమైనా వస్తే ట్రై టు సాల్వ్ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ. I'll give a minute of time to code this one. అయిపోయిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. అయిపోయిందండి. So I'll move on to the next one. So next we'll be printing hello rectangle. Means rectangle border ని print చేస్తాం, మధ్యలో అంతా rectangle there will be spaces.
సో హౌ డు వి ప్రింట్ దిస్ వన్? దీన్ని కూడా ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో చూసుకుంటే ఫస్ట్ రో మొత్తం స్టార్స్ ప్రింట్ అయినాయి, లాస్ట్ రో మొత్తం స్టార్స్ ప్రింట్ అయినాయి. బై ఫస్ట్ కాలమ్ ఆల్సో it's printed with all the stars, and all the last column also is printed. Last column. లాస్ట్ కాలమ్ కూడా స్టార్స్ తో ప్రింట్ అయింది. అంటే ఏంటి? యూ జస్ట్ యూస్ ఇఫ్ కండిషన్. ఇఫ్ రో అనేది 1 అయింది అనుకోండి, యూ జస్ట్ ప్రింట్ ద స్టార్స్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ద యూజర్ గివ్స్ యూ. సపోజ్ కాలమ్ అనేది 1 అయినా, లేకపోతే కాలమ్ ఇండెక్స్ మనం 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే 0 అయింది అనుకోండి, కాలమ్ ఇండెక్స్ 0 అయితే స్టార్స్ అంటే ఎన్ని కాలమ్స్ ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి యూజ్ నుంచి తీసుకుంటాం కదా, అవి ప్రింట్ చేస్తాం ఆ కాలమ్. సింపుల్ కోడ్ రాస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను సపోజ్ రోస్ అనేవి 5 తీసుకున్నా, అంటే 5 రోస్ ఇలా. నెక్స్ట్ కాలమ్స్ 8 తీసుకున్నా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్, నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్స్. If I equal to 0 or I equal to rows or j 0 అయినా, అంటే కాలమ్ 0 అయినా, or j ఈక్వల్ టు కాలమ్ -1, అంటే లాస్ట్ నుంచి ఫస్ట్, అది లాస్ట్ కాలమ్. ఇక్కడ బి యాస్ కాలమ్ -1, ఎందుకంటే మనం 0 నుంచి తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ 1 రోస్ +1 అని తీసుకున్నాం అనుకోండి, i is equals to 1 అని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా 1 కాలమ్స్ +1 తీసుకుంటే j is equals to 1 or j is equals to కాలమ్ -1 అని తీసుకోవచ్చు. మీ రేంజ్ లో తీసుకునే ఇండెక్స్ ని బట్టి ఉంటుంది. కాలమ్స్ -1. ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ప్రింట్ ఇస్తాం. ప్రింట్ స్టార్స్ ఎండ్. నెక్స్ట్ ఏంటి? ఎల్స్ అంటే ఏంటి? అలా ఫస్ట్ రో అయినా, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఆర్ ద లాస్ట్ రో అండ్ లాస్ట్ కాలమ్ అయినప్పుడే స్టార్స్ ప్రింట్ అవ్వాలి. మనకి మిగతా రోస్ ఆర్ కాలమ్స్ వచ్చినప్పుడు యూ షుడ్ బి ప్రింటింగ్ జీరోస్, స్పేసెస్, నాట్ జీరోస్. సో ఇఫ్ ఈ కండిషన్ ఒకటి అయినప్పుడు ఈ లూప్ అనేది j టైమ్స్ రన్ అయ్యి మనకి స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఆర్ నో, మనకి ఏమవుతుంది? ఎల్స్ స్టార్స్ ప్రింట్ అవుతాయి. సపోజ్ ఈ కండిషన్ అవ్వకపోతే లూప్ అనేది j టైమ్స్ రన్ అవుతుంది, బట్ నౌ ఇట్ విల్ ప్రింట్ స్పేసెస్. And for new line, we just use the print statement under the for loop. Indentation correct చూసుకోండి. Just run the code. This will be the code for the hollow rectangle. అయిపోయిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్ ఇఫ్ ఎనీ డౌట్స్ యూ మీన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి. డౌట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ అయిపోయిన వాళ్ళు ఈ ప్యాటర్న్ కి లాజిక్ ట్రై చేయండి. 1 2 1 2 3 2 1 2 3 4 3 2 1 3 4.
How do you print this back? దేనికి ఈ కోడ్ కి నేను లాజిక్ చెప్తాను. దీనికి రివర్స్ ప్లస్ సేమ్, దీనికి ప్లస్ రివర్స్ ఇంకోటి మొత్తం ఒక డైమండ్ షేప్ లో వచ్చేటట్టు ఇది ఒకటి మీరు రాయాలి. దట్ విల్ బి యువర్ వర్క్ టుడే. So I'll be moving on to the next code. మాక్సిమం క్లాస్ లో కోడ్స్ చేయడానికి ట్రై చేయండి, బట్ నేను అప్లోడ్ చేస్తాను తర్వాత కోడ్స్ కూడా. ఎక్స్ప్లెనేషన్ తో కామెంట్స్ తో ఉంటాయి, యూ కెన్ ఈజీగా అండర్స్టాండ్. ఇది నార్మల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, నార్మల్ పిరమిడ్. సో ఫస్ట్ ఏం చేస్తాం, స్పేసెస్ ప్రింట్ చేస్తాం. రో మైనస్ ఐ స్పేసెస్ ని ఫస్ట్ ప్రింట్ చేస్తాం. తర్వాత ఏంటి, దీనిలో టూ హాఫ్స్ గా చూడండి, ఇలా సిమెట్రీ చూడండి, ఇలా దీన్ని ఒక ట్రయాంగిల్, దీన్ని ఈ టూ హాఫ్స్ గా కట్ చేసి చూస్తే ఫస్ట్ వన్ ప్రింట్ అవుతుంది, ఇది ఓకే. సెకండ్ ఎలా ప్రింట్ అవుతుంది, సెకండ్ వచ్చేసి మనం ఇలా రాసుకోవచ్చు ఆ లూప్. ఫర్ జే ఇన్ రేంజ్ ఐ కమా 0 - 1 గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ అంటే ఏంటి, సపోజ్ సెకండ్ రో అనుకోండి, ఫస్ట్ 2 ప్రింట్ అయింది, తర్వాత 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ థర్డ్ రో అయితే 3, 2, 1 ప్రింట్ అవుతుంది. ఓన్లీ హాఫ్ సిమెట్రీ నేను చెప్తున్నాను, ఇటు హాఫ్ చూద్దాం మళ్ళీ. తర్వాత నెక్స్ట్ అయితే 4, 3, 2, 1 ప్రింట్ అవుతుంది. సో ఇలా రాసుకోవచ్చు కదా, ఆ రో ఇండెక్స్ నుంచి ఒక్కొక్క వాల్యూ తగ్గుతూ వెళ్ళడం అలా. సో ఈ హాఫ్ సిమెట్రిక్ ఇది లూప్ అయితే నెక్స్ట్ దానికి చూడండి, నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పటిదాకా తగ్గుతూ వచ్చింది, నెక్స్ట్ పెరుగుతూ వెళ్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 2, 2, 3, 2, 3, 4 అంటే ఇటు హాఫ్ చూసేటప్పటికి యుల్ బి లైక్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా, 2 తర్వాత నుంచి ఆ లూప్ ఎండింగ్ వరకు. అంటే ఏంటి, ఇప్పుడు 2 సెకండ్ లూప్ లో 2 ప్రింట్ అవుతుంది, థర్డ్ లూప్ లో 2, 3 అంటే ఏంటి 3 + 1 అంటే లూప్ ఇలా రన్ చేసుకుంటే సరిపోయింది మనకి. సెకండ్ హాఫ్ కి లూప్ ఇట్ విల్ బి లైక్ ఫర్ j ఇన్ రేంజ్ 2, i + 1 గా రాసుకోవచ్చు కదా. సో లైక్ దిస్ వీ కెన్ రైట్, అలా ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ ఇటు హాఫ్ చూసుకుంటే, ఫస్ట్ ఇటు హాఫ్ ప్రింట్ చేసి తర్వాత నెక్స్ట్ హాఫ్ ప్రింట్ చేస్తున్నాం. సో ఐ రైట్ ద కోడ్ నీట్లీ, కోడ్ నీట్గా రాస్తాను, ట్రై చేయండి. నాతో పాటు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ బీ లేజీ, సో దట్ డిలే ప్రొక్రాస్టినేట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తర్వాత లేట్ అయిపోతుంది, చేయలేము. ఫస్ట్ n = సమ్ తీసుకుంటాం, సైజ్ నెంబర్ ఆఫ్ రోస్ సైజ్ తీసుకుంటాం. తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ 1 to n + 1 ఎన్ని రోస్ ఉంటే అన్నిసార్లు లూప్ ఇటరేట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, స్పేసెస్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ స్పేసెస్ ఇంటూ n - i, n - i స్పేసెస్ ని ప్రింట్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఈ సిమెట్రీలో ఫస్ట్ హాఫ్ ని ప్రింట్ చేయాలి, తర్వాత సెకండ్ హాఫ్ ని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ ప్రింట్ చేయడానికి విల్ టేక్ వన్ లూప్ ఫర్ j ఇన్ రేంజ్ i, 0, -1 ప్రింట్ j.
j end is equals to తర్వాత మళ్ళీ for the second half for j in range of ఇక్కడికి వచ్చేసరికి 2, i plus 1 గా రాస్తాం. ప్రింట్ j end is equals to. Next, after this for loop, for new line ప్రింట్ అనేసి సరిపోతుంది. inside the for loop. సారీ ఇక్కడ కాదు. to be here print e for కింద on this one. సో కోడ్ రన్ చేయండి, తర్వాత నెక్స్ట్ కోడ్కి వెళ్తాను. నెక్స్ట్ కోడ్ అయిపోయిన వాళ్ళు దీనికి లాజిక్ ఆలోచించండి. యూ జస్ట్ యూజ్ మ్యాట్రిక్స్ మెథడ్, యూ విల్ గెట్ ద లాజిక్ ఈజీ. అయిపోయిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, నేను సో దట్ నేను నెక్స్ట్ కోడ్కి వెళ్తాను. సో ఎంతమంది చేశారు ఒకసారి మళ్ళీ హ్యాండ్స్ రైస్ చేయండి. గైస్ అట్లీస్ట్ ట్రై చేయండి, ఒకళ్ళే చేస్తున్నారు, 1 or 2 అంతే. మిగతా వాళ్ళు చేయండి. ఇఫ్ అర్థం కాకపోతే మ్యామ్ వన్స్ అగైన్ అని చెప్పి పెట్టండి కామెంట్ బాక్స్లో, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం, విల్ హ్యావ్ ఎనఫ్ టైం. ఓకే, నేను నెక్స్ట్ కోడ్కి వెళ్తాను, బట్ ట్రై చేయండి. నేను ఇప్పుడల్లా అయితే ఆన్సర్స్ పోస్ట్ చేయను, మీకు ఎప్పుడన్నా సడన్గా చూసుకోవాలంటే మళ్ళీ మీరు లెక్చర్స్ చూసుకోవాల్సి వస్తుంది. సో ట్రై టు డూ. సో నెక్స్ట్ నౌ విల్ ప్రింటింగ్ ఏ క్రాస్ సింబల్. ఒక
మ్యాట్రిక్స్ వేసుకొని చూడినప్పుడు మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇవి జస్ట్ ఇట్స్ ప్రింటింగ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ చేసుకోవాలో చూస్తే సరిపోయింది దీనికి. ఇది ఒక మ్యాట్రిక్స్ లో తీసుకుంటే దీని యొక్క ఇండెక్స్ 0,0 అవుతుంది, 1,1, 2,2, 3,3, 4,4. సో ఇటువైపు ఇది ఓకే. సో ఇటువైపు ఇండెక్సెస్ ఎలా ఉంటాయి? దే విల్ బి 0,4, 1,3, and it will be 2,2 and 3,1. Sorry, here this will be 3,1 and this will be 4,0. సో ఇవి ఎలిమెంట్స్. దీన్ని మీరు ఒక మ్యాట్రిక్స్ లా తీసుకొని చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. హియర్ మనం స్పేసెస్ అనుకుందాం వీటిని. అంటే ఏంటి ఇక్కడ కండిషన్? బోత్ రో కాలం ఈక్వల్ అయినప్పుడు కానీ ఆ రెండిటి యొక్క సమ్ n వాల్యూ అయినప్పుడు కాదు. అంటే కాలం లాస్ట్ కాలం వాల్యూ అయినప్పుడు కాదు. ఇక్కడ చూడండి 0 + 4 = 4, 3 + 1 4, 2 + 2 4, 3 + 1 4, 4 + 0 4. అలా రెండిటి యొక్క సమ్ 4 అయినప్పుడు, ఆర్ 4 అంటే లాస్ట్ కాలం అయినప్పుడు, ఆర్ ఇట్ విల్ బి రెండు రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ అయినప్పుడు కానీ మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద కండిషన్. జస్ట్ మనం ఒక లూప్ రాసుకొని దానిలో ఇఫ్ కండిషన్ పెట్టుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ రాస్తుంటాను, మీరు అక్కడ కోడ్ టైప్ చేస్తుండండి, ఫాస్ట్గా అయిపోద్ది. ఫంక్షన్స్ లోకి వెళ్దాం నెక్స్ట్ మనం. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటాం, n5. తర్వాత ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n. నెక్స్ట్ j కూడా అంతే, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ n. ఇఫ్ I ఈక్వల్స్ టు j, ఆర్ ఆ రెండింటి యొక్క సమ్ I + j ఈక్వల్స్ టు n - 1. n - 1 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి అండ్ 5 కాలమ్స్. n 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి n - 1 గా తీసుకున్నాం. మనం ఇండెక్స్ వీఆర్ అస్యూమింగ్ ద ఇండెక్స్ ఫ్రమ్ 0, సో వీఆర్ టేకింగ్ n - 1. ఆర్ మీరు 1, n + 1 తీసుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ టేక్ n. I + j ఈక్వల్స్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ n మీరు 1, n తీసుకున్నారు అనుకోండి, అప్పుడు దీని ప్లేస్ లో n తీసుకుంటాం, n - 1 ప్లస్. సో ఇప్పుడు ఈ కండిషన్ రెండు ఈక్వల్ అయినప్పుడు, లేకపోతే రెండింటి యొక్క సమ్ నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయినప్పుడు మనం స్టార్స్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ స్టార్ ఎస్ స్పేసెస్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ ఫర్ న్యూ లైన్. So run the code. This will be the last pattern today. ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం ఈరోజు, రేపు కంటిన్యూ చేద్దాం ఫంక్షన్స్. మీరు క్లాస్లో అడగడానికి షైగా ఫీల్ అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
Yeah, 2 windows have done. సో మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్, వాట్ ఇస్ ఎ ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడే, కానీ దానికి ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ కి మనకు ఒక పేరు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్ గా సమ్ అనేది a+b కదా, దానికి మనం ఏం చేస్తున్నాం, ఎడిషన్ అని చెప్పి ఒక నేమ్ పెట్టుకుంటున్నాం. అంటే అదొక ఫంక్షన్, అదొక ఆపరేషన్. సిమిలర్ గానే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాస్తున్నాం, ఒక ఆపరేషన్ ఇలా జరగాలి అని చెప్పి రాస్తున్నాం. దానికి మనం జస్ట్ ఒక నేమ్ ఇచ్చుకుంటాం. అలా నేమ్ ఇచ్చుకొని వి జస్ట్ డిఫైన్ ద ఫంక్షన్, అంటే ఆ కోడ్ ని డిఫైన్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు, అలా డిఫైన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, మై ఫంక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. దీంట్లో కొంచెం కోడ్ ఉంది. వాట్ ఇస్ డెఫ్ కీవర్డ్ ఐ విల్ సే. దీంట్లో కొంచెం బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు ఇలా ఒక కోడ్ ని ఒక ఫంక్షన్ లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏంటంటే ఆ కోడ్ ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. మీరు సపోజ్ నేను చాలా పెద్ద కోడ్ రాస్తున్నా, దాంట్లో నాకు ఎడిషన్ అనే ఫంక్షన్, మీరు సొంతంగా రాసుకున్న ఫంక్షన్, నార్మల్ గా సమ్ కాకుండా ఒక ఎడిషన్ అనే ఫంక్షన్ ని మీరు 2-3 ప్లేసెస్ లో యూజ్ చేయాలి. కానీ ప్రతిసారి ఆ కోడ్ అంతా రాయలేరు కదా. సో దాన్ని ఒక ఫంక్షన్ గా డిఫైన్ చేసుకొని వెనెవర్ యూ నీడ్ దట్ కోడ్ ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తే సరిపోద్ది. ఆ ఫంక్షన్ కాల్ చేయడం అంటే ఆ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ లోపల ఉన్న స్టెప్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కోడ్ ని తగ్గించి రాయడానికి మనం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్, వాట్ ఈస్ డెఫ్ కీవర్డ్? మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఫంక్షన్స్ డిఫరెంట్ గా డిఫైన్ చేస్తారు. సిలో వాయిడ్ ఫంక్షన్ యూస్ చేస్తాం, డేటా టైప్ విల్ గివ్ అనే డేటా టైప్ అండ్ విల్ డిఫైన్ ద ఫంక్షన్. వెన్ వి కమ్ టు పైథాన్, మనం డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. ద సింటాక్స్ విల్ బి లైక్ దిస్: డెఫ్ function name, and inside this function name will be parameters, and here will be some block of code, and we will have some return statements. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో దిస్ ఈస్ ద ఫంక్షన్. ఇప్పుడు సింపుల్ గా ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఇప్పుడు నేను డెఫ్ మై ఫంక్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నా. ఈ మై ఫన్ అనేది ఫంక్షన్ నేమ్ అనుకోండి. ఇక్కడ నేను లోపల ఏమిస్తున్నా, ప్రింట్ హలో, ప్రింట్ హలో వరల్డ్ అని చేస్తున్నా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాస్తాం, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసాం, ఆ ఫంక్షన్ లో ఏం జరగాలో రాస్తాం. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఎలా అవుద్ది, ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది? ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఫంక్షన్ కాలింగ్ అంటే ఏం చేస్తాం, వి జస్ట్ రైట్ ద ఫంక్షన్, అంటే ఫంక్షన్ నేమ్ ఎంటర్ చేస్తాం. అంటే మై ఫన్ అని చెప్పి రాస్తే ఎగ్జిక్యూట్ అవుద్ది.
సపోజ్ ఇది రాయలేదు అనుకోండి, ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం. ట్రై చేయండి ఎగ్జిక్యూట్ చేయడానికి. నెక్స్ట్ హలో వరల్డ్ ఫంక్షన్, నెక్స్ట్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. రైట్ అండి సార్. సో నౌ మీకు డెఫినేషన్ చెప్తాను, కాబట్టి నోట్ చేసుకోండి. ఫంక్షన్ is a block of code which only runs when it's called. ఫంక్షన్ రన్ అవ్వాలంటే మీరు అది కాల్ చేసినప్పుడే రన్ అవుద్ది. బట్ ఈ ఫంక్షన్ లోకి ఇలా జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వాడే చేయగలమా అంటే కాదు. మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలరు. ఎలా? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్స్ ని ఫంక్షన్ లోకి పాస్ చేసినప్పుడు మనం ఆ ఫంక్షన్ లోకి ఆ యూజర్ తీసుకున్న ఇన్పుట్స్ ని పాస్ చేసి డిఫరెంట్ ఆపరేషన్స్ చేయగలరు. ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ రాశాను నేను. ఆ సమ్ లోకి ఏబి వాల్యూస్ నేను ఓన్లీ 1, 2 పర్మనెంట్ ఉంచలేం కదా. నేను నెక్స్ట్ 3, 5 ని యాడ్ చేయాలనుకుంటున్నా, నెక్స్ట్ 4, 6 ని యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? యూజర్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు డెఫ్ సమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏంటి? నేను లోపల ఏం రాశాను? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 ప్రింట్ సమ్ అని రాశాను నేను. అంటే ఏంటి? ఎప్పుడు నేను 1 + 2ని యాడ్ చేయనుగా, ఇంకా వేరే నెంబర్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా కదా. అప్పుడు ఏం చేస్తాం? మనం జస్ట్ వేరియబుల్స్ తీసుకుందాం. డెఫ్ సమ్ ఈజ్ సమ్, ఇక్కడ సమ్ డిఫైన్ చేసాం కదా, అలా కాకుండా you define this function as add. ఇక్కడ sum is equals to a plus b అని రాస్తున్నాం. ప్రింట్ సమ్. బట్ మనకి ఏ బి ఈ 2 వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? యూజర్ నుంచి మనం తీసుకుంటాం ఏబి. కానీ ఈ 2 వాల్యూస్ మనం ఈ ఫంక్షన్ లోకి ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తాం? అప్పుడే పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఈ కాన్సెప్ట్ వస్తుంది. when we need to pass data into a function, అప్పుడు we use parameters or arguments. ఇప్పుడు చూడండి, యాడ్ ఇక్కడ a, b అంటే ఏంటి? ఈ ఫంక్షన్ లోపలికి నేను ఏబి వాల్యూస్ ని పంపిస్తున్నా. సో దిస్ విల్ బి ద పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు సమ్ చూడండి, ఈ యాడ్ ఫంక్షన్ ఉంది కదా, ఈ యాడ్ ఫంక్షన్ ని ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా. అంటే ఎలా కాల్ చేస్తాను? యాడ్ 1, 2 అన్నప్పుడు ఏమవుద్ది? ఈ యాడ్ ఫంక్షన్ లో ఏ వాల్యూ 1 గా అసైన్ అవుద్ది, బి వాల్యూ 2 గా అసైన్ అయింది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 అవుద్ది, సమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్. పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్ చెప్పుకొని ఎండ్ చేద్దాం క్లాస్. ఇక్కడ డెఫ్ సమ్ అని ఉంది, ఏ, బి అంటే ఏంటి? ఏ, బి వాల్యూస్ నువ్వు పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తావు? నువ్వు ఈ ఏ, బి వాల్యూస్ ని ఎప్పుడు పాస్ చేస్తావు? ఫంక్షన్ కాలింగ్ అప్పుడు పాస్ చేస్తావు. అంటే ఏంటి? యాడ్ 1, 2 అంటే ఏంటి? ఏ వాల్యూ 1 గా ఇస్తున్నావు, బి వాల్యూని 2 గా ఇస్తున్నావు. అలా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ నువ్వు ఎన్ని వాల్యూస్ అయితే పంపిస్తున్నావో, ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని పారామీటర్స్ అయితే ఉన్నాయో అవి ఈక్వల్ అవ్వాలి. సో దీని యొక్క నేమ్స్ చెప్తాను చూడండి. ఇలా కాల్ చేస్తున్నప్పుడు వాల్యూస్ పంపిస్తాం కదా, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. వైల్ ఇక్కడ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటది కదా,
మనం పంపిస్తున్న ఆర్గ్యుమెంట్స్ ని రిసీవ్ చేసుకునే వేరియబుల్స్ ని రిసీవ్ చేసుకొని ఉంచుకునే వేరియబుల్స్ ని పారామీటర్స్ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్స్ ని యాక్చువల్ పారామీటర్స్ అంటాము. ఈ పారామీటర్స్ ని ఫార్మల్ పారామీటర్స్ అని అంటాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్. అండ్ దర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉండాలి. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. దే షుడ్ బి ఈక్వల్. సో దిస్ ఈస్ ఫంక్షన్స్. మీరు ఏం చేస్తారంటే ఈ హలో వరల్డ్ ఒక ఫంక్షన్, నెక్స్ట్ ఎడిషన్ ఫంక్షన్, సిమిలర్లీ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మల్టిప్లికేషన్. ఈ ఫంక్షన్స్ ట్రై చేయండి, అంటే ఫంక్షన్ వేలో రాయండి. ఒక ఫంక్షన్ డిఫైన్ చేయండి, డెఫ్ సబ్ట్రాక్షన్ అని చెప్పి డిఫైన్ చేయండి, దానిలో ఏబి పారామీటర్స్ తీసుకోండి, డిఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి చేయండి, తర్వాత ప్రింట్ డిఫరెన్స్. అలా చిన్న చిన్నవి ట్రై చేయండి. టుమారో we will continue and we will do all the codes in functions. ప్యాటర్న్స్ కూడా మనం ఒక ఫంక్షన్ లోనే ప్రింట్ చేద్దాం. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఇఫ్ నో డౌట్స్ యూ కెన్ లీవ్.